సీఎం రేవంత్కు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు. సో తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ గారికి ఆల్రెడీ నోటీసులు ఇష్యూ అయినాయి. ఎందు గురించి అంటే అమిత్ షా తెలంగాణ స్టేట్కు రావడము అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్ పెట్టవచ్చు. కానీ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది, వాళ్ళు గెలిస్తే రాజ్యాంగాన్ని చేంజ్ చేద్దాము, వాళ్ళు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దాము, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళని గిన మొత్తం తర్వాత వాళ్ళ రిజర్వేషన్లు చేంజ్ చేద్దాము, ముస్లిం రిజర్వేషన్లు చేంజ్ చేద్దామని చేసేది వాళ్ళే, స్టార్టింగ్ చేసేది వాళ్ళే, వక్రీకరించేది వాళ్ళే. భారతీయ జనతా పార్టీ ఏమైనా తమాషా చేస్తున్నదా? తెలంగాణ రాష్ట్రానికి రావడము, తెలంగాణ ప్రజలు గెలిపించుకున్న రాష్ట్ర సీఎంకు నోటీసులు ఇవ్వడము ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఎవరిని భయపట్టిస్తారు? అంటే మీ దగ్గర ఇక ఈడీ ఉన్నదని, సిబిఐ తర్వాత సిబిఐ ఉన్నదని ప్రతి ఒక్కరిని భయపట్టించుకుంటూ పోతే మరి ఏముంటుంది? అసలు ఈ ప్రపంచంలో భారతదేశంలో మొత్తము కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది. మీరుగిన భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ సెంట్రల్లో ఉన్నారు. తర్వాత ఈ జాతీయ పార్టీలు ఉన్న తర్వాత గిన ఒక జాతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీకి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు కౌంటర్ ఇస్తున్నారా? మీరు ఏ విధంగా ప్రజలకు మేలు చేద్దామనుకుంటున్నారో, ఏ విధంగా డెవలప్ చేద్దామనుకుంటున్నారో ఆ విధంగా రాష్ట్ర సీఎం మీరు అన్న మాటలు మాత్రమే చూపిస్తున్నాడు. మీరు అనలేదా? ఇక్కడ అమిత్ షా గారు వాక్యాలను వక్రీకరించారంటూ ఈ వాక్యాలు మీరు చేయలేదా? ఎస్సీ ఎస్టీ తర్వాత ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తాను లేదా? తిరిగి ఈ రోజుకి ఏంటంటే మీకెవరు గట్టిగా మాట్లాడద్దు, మీ మాటలకు ఎవరు ఎదురు రావద్దు, మీరు చెప్పినట్టు వినాలి, మీకు బానిసగా బతకాలి అంటే ఈరోజు అందరినీ చిన్న చూపు చూస్తారు. ఈవెన్ ఎస్సీ ఎస్టీలైనా ముస్లింలనైనా చిన్న చూపు చూస్తారు. ప్రతి ఒక్కరు మీకు భయపడాలి. ఎంతకాలం భయపడిస్తారు ఇట్లా? కాబట్టి ఈ విషయంలో మరో 4 కాంగ్రెస్ నేతలకిన రిజర్వేషన్ల గురించి తర్వాత ఈ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వాక్యాలను వక్రీకరించారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు ఆల్రెడీ. కానీ అయితే ఏమవుతుంది? ఇట్లాంటివి ఎన్నో అయితేనే ఉంటాయి. ఏమో రేవంత్ రెడ్డి ఏమైనా కేసులకు భయపడేది ఉందా? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లు చేసే అనవసరమైన కేసులో ఇరికిస్తేనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని తెలిసినాక కేసులో బలం లేకుండా వెయిట్ లేకుండా ఈరోజు కేసు కొట్టేయబడిన కేసు. అది పెద్ద గట్టి కేసు కాదు, ఈయన బ్లాక్మెయిల్ చేయలే, పెద్ద ఉగ్రవాది కాదు. తెలంగాణ రాష్ట్ర బిడ్డ, తెలంగాణ ప్రజలకు నచ్చింది, గెలిపించుకున్నారు. ఈరోజు రాష్ట్ర సీఎం మీరు ఇచ్చే నోటీసులు ఏమవుతాయని ఏమవుతుంది? ఏం కాదు, హాజరవుతారు. ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాం, ప్రాపర్ ఛానల్గా ఒక హైకమాండ్కి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హాజరవుతాడు. దీనికి భయపడవలసిన అవసరం లేదు. తర్వాత రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలను వక్రీకరించారని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. అంటే ఈ ఫేక్ తర్వాత వీళ్ళ నోటీసులపై ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాళ్ళ అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపించారు. తర్వాత నోటీసులు అందజేసి అయ్యేదేముంది? ఏమీ కాదు. తర్వాత మే 1న ఉదయం 10 గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీసు ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నే సతీష్, కోఆర్డినేటర్ నవీన్ అండ్ పిసిసి కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లింలకు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. చేయండి, మీరు ఎంత తిరిగినా ఈ ఎన్నికల కూడా ఉన్నన్ని రోజులు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నన్ని రోజులు, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇట్లాంటి రిజర్వేషన్ల గురించి వక్రీకరించేటట్టు మాట్లాడి ఈరోజు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంకు 4 తర్వాత ఇదే కాంగ్రెస్ నేతలకు మళ్ళా తిరిగి ఇట్లాంటి నోటీసులు అందజేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అందరు గమనిస్తున్నారు. తిరిగి ఏంటంటే కాంగ్రెస్కి ఇంకా సింపతి పెంచుతున్నారు. తర్వాత
మానవత దృక్పథంతో ఒక భావాజాలంతో ప్రేమతో తెలంగాణ సీఎంకు ఇంకా సీట్లు పెరగడానికి అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తుంది ఒక తీరున చూస్తే. కానీ మీరు మాత్రం మంచి ఒక ప్రేమ అనురాగాలు తర్వాత తెలంగాణ ప్రజల మీద నమ్మకం కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరిని భయపట్టించి ఈ నోటీసులు అందజేయడం ఏంది, ఈ మూమెంట్లో మీరు ఢిల్లీకి పిలవడం ఏంది, ఎంతవరకు కరెక్టు? ఇది ఒక జాతీయ పార్టీ చేసే లక్షణాలు అయితే కావు ఇవి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తర్వాత వీళ్ళను పిలిచింది ఇంకా ఎవరికి? ఈ నలుగురికి వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నలుగురు ఢిల్లీ పోలీసుల విషయంలో నోటీసులు అందజేసినాక ఈ కార్యదర్శి శివకుమారు, తర్వాత నవీన్ పిసిసి, తర్వాత సతీష్ వీళ్ళందరూ కలిసి అధికార ప్రతినిధి అస్మా తస్లింలకు పోలీసు మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అనేది ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ మొత్తము అందజేశారు నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. అంటే 41 సిఆర్పిసి చట్టం ఉన్నది కాబట్టి ఈ చట్టంలో తప్పు చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే 41 సిఆర్పిసి అయినా పర్లేదు, 41 సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగు తర్వాత ప్రకారము చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొంటున్నారు ఎవరు? ఢిల్లీ పోలీసులు. తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు పిసిసి 153, 153A, 465, 469, 171G సెక్షన్ల కింద కేసు 41 సిఆర్పిసి కింద క్రిమినల్ ప్రొసీడింగు. తర్వాత ఈ నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాలి పిఆర్సి కింద, లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు బెదిరింపు కాల్స్. తర్వాత ఈ లీగల్ సెల్కు రామచంద్రారెడ్డికి ఇవి అందించారు. తర్వాత ఇవన్నీ కామనే. అది మీరు ప్రచారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీగా, కాంగ్రెస్ చేస్తున్నది. మీరు అనుకున్న మాటలు కావాలని ఏం లేవు. ఆ మాటలను మీరు వక్రీకరించి ఈరోజు 41 సిఆర్పి కింద నోటీసులు ఇష్యూ చేసి ఎవరిని భయపట్టియాలంటే తెలంగాణ ప్రజలు అంత ఆషామాషి లేరు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి అవును ఈరోజు తన హైకమాండ్ చెప్పినట్టుగా తన భారతదేశ ప్రజలకు ఈరోజు కేరళ పోతున్నాడు, కర్ణాటక పోతాడు, చెన్నైగిన పోతాడు, తర్వాత ఆంధ్ర పోతాడు, తర్వాత తెలంగాణలోకిన ప్రచారం చేస్తాడు. ఎందుకంటే హైకమాండ్ చెప్పినట్టుగా అనుసరించుకొని ఒక గౌరవంతో ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఈ అమిత్ షా మోడీ ప్రతి ఒక్కరిని భయపట్టేయడము మొదటి నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఇది అంతా కరెక్ట్ కాదు. మీరు చేసిన మీ అవసరాలకు మీకు అనుకూలంగా ఉండాలంటారు. ఈడీ నోటీసులతోటి తర్వాత సిబిఐ నోటీసులతోటి జనాలను భయపట్టియడము, తర్వాత ఇల్లు సోదా చేయడము, తర్వాత సర్చ్ వారెంట్లు ఇవ్వడము, తెలంగాణ ప్రజలు మొత్తం మీకు ఏదో రుణపడి మీ మోచే నీళ్ళు తాగినట్టు, మీ ఎంగిల్ నీళ్ళు తాగినట్టుగా, మీ ఎంగిల్ మెతుకులు తిన్నట్టుగా ఎవడో ఒకడు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వేస్తే సీఎంకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈ విషయంలో మళ్ళా తిరిగి ఏమంటున్నాడంటే ఈ నోటీసుల గురించి ప్రత్యేకంగా ఏమంటున్నాడు, రేపు ఖచ్చితంగా 1 తారీఖు హాజరు కావాలంట 10:30 వరకు. సరే హాజరవుతారు. హాజరైన తర్వాత దీన్ని ఏముంటుంది, ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు మీరు పబ్లిక్లా? మీ సింపతి ఎక్కడికి పోతున్నది? దిగజారిపోతున్నది ప్రజలలో. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత సీఎం రేవంత్కు నోటీసులు మీరు ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు చేసినట్టుగా ఆయన చేస్తున్నాడు ప్రచారం తప్ప? రాష్ట్ర ప్రజల గురించి తప్పు కాదు కదా. తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. చేయండి, నమోదు చేయండి. తర్వాత నోటీసులు ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ ప్రకారమే నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. అవును, ఏ విధంగా చేస్తున్నారు? రేపు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మీ క్వశ్చన్కు సమాధానం ఇస్తారు కదా వాళ్ళు లీగల్గా. వాళ్ళకు ఒక లీగల్ సెల్ ఉంటుంది, ప్రభుత్వానికి ఒక ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. తర్వాత దాని ద్వారా రేపు మీరన్న మాటలకు ఒక్కసారి చూసుకొని ఇది ఫేక్ మీడియానా లేకపోతే రియల్గా కావాలని అన్నారా? అటువంటి దుష్ట ప్రచారాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయదు. అట్లాంటి వాళ్ళకి ఎవరూ లేరు.